మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదంటూ రైతు వేదిక ముందు వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. తమకు మొదటి విడతలో రుణమాఫీ కాలేదని ఇప్పుడైనా అవుతుందని అనుకున్నామని, కానీ ఇప్పుడు కూడా మాఫీ చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతులు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతు రుణమాఫీ చేయాలని, లేనట్లయితే దశల వారీగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. 50% మంది కూడా నర్సింహులపేట మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి 2 లక్షల రూపాయలు అర్హత ఉన్నప్పటికీ కూడా 2 లక్షల మందికి రుణమాఫీ 2 లక్షల రూపాయల మంది రుణమాఫీ కాలేదు. ఇదేమిటని అడిగితే బ్యాంకులు తప్పిదమన్న వ్యవసాయ శాఖ అంటున్నారు, వ్యవసాయ శాఖ వాళ్ళు తప్పిదని బ్యాంకులు అంటున్నారు. ఒకరి ఆధార్ కార్డుకు ఒకరి లింకు చేసి వితండవాదంగా సమాధానం చెప్తున్నారు. అర్హత ఉన్నటువంటి రైతులు, ఒరిజినల్ రైతులు 2 లక్షల రూపాయలు రైతులు లోపు ఉన్నటువంటి రైతులు ఒరిజినల్గా మేము ఈరోజు కోల్పోవడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏమో 100% చేసినామని చెప్పాము, ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఒరిజినల్గా 2 లక్షల రూపాయలు పైన వాళ్ళకేమో మిగతా అమౌంట్ కట్టుకోండి, 2 లక్షల రూపాయలు లోపు చేస్తామని చెప్తే ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది కూడా మనలో ఉన్నటువంటి రైతులు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ అటే పోయింది. 2 లక్షల రూపాయలు లోపు ఉన్న రుణాలు మాఫీ కాలేదు, 2 లక్షల రూపాయలు పైన ఉన్న పైసలు